ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమున మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన బేతేల్ సువార్త శ్రోతలకు ఈ రాత్రి కాలపు వాక్యం వినటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు అన్యజనులకు ఎఫెసీయులకు రాసిన పత్రికను రాస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ ఆయన తుదకు అని చెప్పి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అని చెబుతూ ఉన్నారండి. అనగా దేవుని వాక్యము నీకు బలాన్ని ఇచ్చేది అని అర్థం. అందుకని మొదట కొరింథీ 16:13 వచనంలో మెలకుగా ఉండండి దేవుని వాక్యం వినటానికి, అంతేగాక విశ్వాసమందు నిలకడగా ఉండండి. అవును, దేవుని వాక్యము విన్న తర్వాత మనకు కలుగుతున్న విశ్వాసములో నిలకడగా ఉండుట నేర్చుకోవాలి. ఆ తర్వాత పౌరుషము గలవారై ఉండండి. యాకోబు 2వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు గురించి మొహమాటము గలవారుగా ఉండొద్దు అంటున్నాడు. గలతీ 1వ అధ్యాయంలో నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తుకి దాసును కాదని గల అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి పౌరుషం అంటే ఆత్మీయ పౌరుషం. దీంట్లో రోషం గలవారముగా ఉన్నప్పుడు మనము ఇందులో రాయబడిన మాట బలవంతులై ఉండుడి అన్న. ఆత్మీయంగా రోషం కలిగి ప్రేమతో మన కార్యాలన్నీ జరిగించాలి. అప్పుడు మనం ఆత్మీయమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాం. అదే ప్రేమతత్వం. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు యేసుక్రీస్తులో బలవంతుడుగా ఉండుటకు దేవుని వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించము. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. వాక్యం ఇచ్చే బలం ఈ ప్రపంచంలో ఏది ఇవ్వదు. మన జీవితాలకి బలం ఇచ్చేది దేవుని వాక్యమే. అందుకని ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని. అవును, దేవుని మాటలు మనం భుజించినప్పుడు మన విశ్వాస జీవితంలో పౌరుషం గలవారమై ప్రేమతో అన్ని కార్యాలు చేస్తూ బలవంతులుగా ఉంటాము. కల్వరి నాథుడు ఈ వాక్యము మన హృదయములో నింపి మనలను బలపరచును గాక. ఆమేన్. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయము నుండి మమ్మలను కాపాడినందులకు స్తోత్రాలు. మా శ్వాస జీవితమంతా మీ కాపుదలతోనే, మీ రక్షణతోనే మమ్మల్ని నడిపించువాడు అయి ఉన్నందులకు నిన్ను స్తుతిస్తున్నాం. నాని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఎవరైతే విశ్వాసంలో బలహీనులై ఉన్నారో వారిని బలపరచండి. వారు ఆత్మీయ ప్రేమ పౌరుషము గలవారై ప్రేమతో అన్ని కార్యాలు చేసి ముందుకు సాగిపోయే కృపలో మీ నామములు అనుగ్రహించండి. సాతానుని వాడు వేసి అగ్ని బాణములు ఆర్పగల శక్తిమంతులై బ్రతుకుటకు మీ కార్యాన్ని జరిగించుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఎవరైతే కుటుంబ సమస్యలతో వేదన చింతతో ఉన్నారో వారికి ఆదరణ దయచేయండి. ఈ రాత్రి ఆ గడ్డు సమస్యలన్నిటి నుండి నీ బిడ్డలకు విడుదల కలిగించండి. ఈ రాత్రి నీ బిడ్డలందరితో మీ ఆత్మ ఉంచి వారిని బలపరిచి వారి అవసరతలన్నీ తీర్చండి. ఈ రాత్రి సుఖ నిద్ర ఇవ్వండి. ఉదయమని లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మహాకృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక.
ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి.